హలో అండి, రాశి బుట్ట హ్యాండ్స్ ఇలా సింపుల్గా కటింగ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. దీనికోసం మీరు హెమ్మింగ్ పట్టీ పెట్టుకుంటారు కదా, హెమ్మింగ్ పట్టీ కోసం ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎంత పొడవు పెట్టాలనుకుంటామో చూసుకోండి, ఆది బ్లౌజ్ కొలుచుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్కి నేను 6 ఇంచులు పెట్టాలనుకున్నాను. వీళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కంటే పొడవు తగ్గించి పెట్టమన్నారు. 6 ఇంచులు పెడుతున్నాను. 6 ఇంచులకి ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం 6.5 ఇంచులు. అదే కొలత మీరు సైడ్ జాయింట్ వైపు కూడా అలానే పెట్టుకొని హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ కూడా ఒక లైను, హ్యాండ్ డౌన్ దగ్గర ఒక లైను డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ తీయటం కోసం 1 ఇంచుకి ఒక మార్కింగ్, 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్కి కలుపుతూ ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు చంక లూజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత బుట్ట కోసం పొడవు 3 ఇంచులు తీసుకోవాలి. అంతే లూజ్ కూడా అంతే తీసుకోవాలి. కుర్చీ పెట్టాలి కదా, దానికోసం హైటు నేను ఒక 1/2 ఇంచు పెంచుతున్నాను. 3.5 ఇంచులు పొడవు తీసుకున్నాను, 3 ఇంచులు లూజ్ తీసుకున్నాను. బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇక్కడ ప్లస్ లాగా వచ్చింది కదా, అక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. పెంచి కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్గా డ్రా చేసుకొని ఆ మార్కింగ్ ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ కలుపుతూ మీరు లైన్ డ్రా చేసుకోండి. ఇలా సింపుల్గా ఈ మార్కింగ్లు కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకొని దాని మీదనే మీరు కటింగ్ చేసేసుకోండి. చాలా సింపుల్ రాశి బుట్ట హ్యాండ్స్. మీరు ఇక్కడ ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కుర్చీ పెట్టుకోవాలి. ఎక్కడ వరకు మనం పెంచి మార్కింగ్ చేసుకున్నాం అక్కడి నుంచి కుర్చీ పెట్టుకుంటే మంచిగా నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ ముందు లూజ్ ఎంత ఉందనేది ఒకసారి కొలుచుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని దాని మీదనే కటింగ్ చేసేసుకోండి. చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. కత్తెర మార్క్ చేసుకోండి. హెమ్మింగ్ పట్టీ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక కత్తెర మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం లోతు తీయాలి కదా, ఒక 1/2 ఇంచ్ అంతా తీయండి. కుర్చీ ఎక్కడి నుంచి అయితే మనం పెడతామో అక్కడ కాకుండా కింది వైపునే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచే తీయాలి, ఎక్కువ తీయకూడదు. 1/2 ఇంచ్ అంత తీస్తే సరిపోతుంది. నార్మల్ హ్యాండ్స్ లాగా ఎక్కువ తీయకూడదు, కొంచెమే తీయాలండి. ఇప్పుడు కుర్చీ పెట్టాలనుకున్నాం కదా, అక్కడ ఒక కత్తెర మార్కింగ్ చేసేసుకోండి. సింపుల్గా అయిపోతుంది.